నమస్తే, వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. నేషనల్ ట్రిబ్యునల్ తీర్పుకు వ్యతిరేకంగా చేపడుతున్న అక్రమ మట్టి తవ్వకాలను అధికారులు నిలువరించారని ఏపీఆర్సీఎస్ జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా మండల కేంద్రం పెదపూడి, పెద్దాడ, కైకవోలు, సహపురం వంటి తదితర గ్రామాల్లో అక్రమ మట్టి తవ్వకాలు నిర్వహిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అందుబాటులో లేక ఆర్ఐ త్రివేణికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ అక్రమ మట్టి త్రవ్వకాలను నిలువరించి మట్టిని తవ్వుతున్న యంత్రాలను, లారీలను సీజ్ చేసి బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ జిల్లా నాయకులు మడికి సత్యం, ఎల్ఏ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో పలు గ్రామాల్లో మట్టి మాఫియా చెలరేగిపోతూ ఉన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వం నుంచి ఎటువంటి క్లియరెన్స్ లేకుండా పొలాల్లోంచి మరి లోతుగా మట్టి తవ్వి మరి పెద్ద ఎత్తున భారీ వాహనాలతో బట్టీలకి అలాగే లేఅవుట్లకి మరి అధిక మొత్తంలో విక్రయిస్తూ ఉన్నారు. మరి ఈ లారీలు, ట్రాక్టర్లు రోడ్డు మీద తిరగడం వలన, మరి డోర్లు లేకుండా మరి తిరగడం వలన మట్టి బెళ్ళు రోడ్డు మీద పడి మరి చిన్న వర్షం వచ్చినా కానీ ఆ మట్టి బురద కింద తయారయ్యి ద్విచక్ర వాహనం మీద వెళ్తున్నటువంటి ఎవరైతే ఈ యొక్క వాహన చోదకులు ఉన్నారో వాళ్ళు పడిపోయి మరి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే 30 మందికి పైగా గాయాలు పాలయ్యి ఇంటికాడ కూర్చో ఉన్నారు, కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి. మరి ఆ విధంగా ఈ మండలంలో ఉన్నటువంటి కొన్ని వంతెనలు, కలవట్లు, మరి పెద్ద భారీ వెహికల్స్తో ఈ మట్టిని నిరంతరం తరలించడం వల్ల ఆ వంతులు కుంగిపోతూ ఉన్నాయి. మరి కైకోలుకి, పెదపూడికి మధ్యలో ఊటకాలం మీద ఉన్నటువంటి వంతెన ఏదైతే ఉందో ఆ వంతెన శిథిలావస్థకు చేరింది. ఈ యొక్క పెద్ద వెహికల్స్ దాని మీదే వెళ్తూ ఉన్నాయి. అది ఏ క్షణాన్న కూలిపోతుందో, ఏ క్షణాన్న ప్రమాదం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉండగా ఈ మట్టి మాఫియా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ లాభం కోసమే చూసుకున్నారు తప్ప ప్రజా శ్రేయస్సును కానీ ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు. మరి రోడ్లని పాడు చేస్తూ ఉన్నారు. మరి ఆ విధంగా ఏదైతే నేషనల్ ట్రిబ్యునల్ తీర్పుకి వ్యతిరేకంగా మరి ఈ మండలంలో మట్టి తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఇంత జరుగుతూ ఉంటుంటే, కళ్ళారా కనపడుతూ ఉంటుంటే ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే సుమోటోగా కూడా ఇక్కడ ఉన్నటువంటి మండల అధికారులు దీన్ని సుమోటోగా తీసుకుని మరి వెహికల్స్ని సీల్ చేయవలసిన అవసరం ఉంది. మరి వాళ్ళని యొక్క అక్రమ మట్టి తవ్వకాలని నివారించవలసిన అవసరం ఉంది. కానీ మరి గత 2 నెలలుగా ఇది జరుగుతూ ఉన్న అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. మరి బయటేమో అధికారులకు ముడుపులు చెల్లిస్తూ ఉన్నాం, మమ్మల్ని ఎవరు ఆపుతారు అనే విధంగా ఈ మట్టి మాఫియా చెలరేగిపోయి రెచ్చిపోతూ ఉన్నారు. వాహన చోదకుల మీద కూడా తిరగబడుతూ ఉన్నారు. మరి ఆ విధమైనటువంటి అగ్రెసివ్గా ఈ మట్టి మాఫియా ఎవరైతే ఉన్నారో మరి వారు వ్యవహారం చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో మా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ మండలంలో ఉన్నటువంటి మండల సంబంధిత అధికారులు, పోలీసు వారు కానీ అలాగే ఎంఆర్ఓ గారు కానీ మీరు తక్షణమే స్పందించి ఈ యొక్క అక్రమ మట్టి తవ్వకాలని అరికట్టాలి, తక్షణమే నిలువరించాలి. మరి ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ వంతులను మరి కాపాడాలని చెప్పేసి యొక్క ప్రజలకి రక్షణ కల్పించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. మరి ఇదే విధంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా మరి జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లి ఇది ఉద్యమం కింద మలిసి పోరాడతామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాం. నా పేరు వల్లూరి రాజబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు.